ಮತ್ತೆ ಹೊಸ ಪ್ರಾರಂಭ ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಆಮೆನ್. దేవుడు మరలా ఆయన నూతనమైన ప్రారంభాన్ని నీకు ఇస్తున్నాడు. ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಹೊಸ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నీ జీవితానికి నీ కుటుంబానికి దేవుడు నూతనమైన ప్రారంభం చేస్తున్నాడు. ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డ, ಗಿಡವನ್ನು ನಾವು ಕತ್ತರಿಸಿದರೂ ಕೂಡ, చెట్టును మనం కట్ చేసినా కానీ, ಗಿಡವನ್ನು ಕತ್ತರಿಸಿದರೂ ಕೂಡ, చెట్టును మనం కట్ చేసినా కానీ ಆಲೋಚನೆ ಮಾಡಿಬಿಡ್ತೀವಿ, మనం ఆలోచన చేస్తాం ಗಿಡ ಸತ್ತೋಗಿ ಬಿಡುತ್ತೀವಿ, చెట్టు చనిపోయిందని, చనిపోయిందని. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. కానీ దేవునికి స్తోత్రం. ಜೂನ್ ಜುಲೈ ಮಾಸ ಬರುವಾಗ, జూన్ జూలై మాసం వచ్చినప్పుడు ಮಳೆದ ಒಂದು ಹನಿ ಬಂದು ಆ ಗಿಡಗೆ ಹುಟ್ಟಿದರೆ ಸತ್ತು ಹೋದ ಗಿಡದಿಂದ ಮತ್ತೆ ಹೊಸ ಒಂದು ಚಿಗುರು ಬರ್ತಾ ಇದೆ. దేవుని బిడ్డ, ఆ జూన్ జూలైలో వర్షము ఒక్క సుక్క దానికి నీరు దొరికినట్లయితే చెట్టుగా మొత్తుకు అది మరణ నూతనమైన మొలకలు వేయడానికి ప్రారంభమవుతుంది.